प्यासा पपीहा दिल का रह रह तुझे पुकारे, ओ बाबा प्राण प्यारे, ओ बाबा प्राण प्यारे, यादों में तेरी बीते। हो शाम या सुबह हो, दिन बीते या शुरू हो शाम या सुबह हो, दिन बीते या शुरू हो, यही आरज़ू है अब तो, एक बाबा तो ही तू हो, यही आरज़ू है अब तो, एक बाबा तो ही तू हो, अपना हो जीना मरना सदा संग हो तुम्हारे, ओ बाबा प्राण प्यारे, ओ बाबा प्राण प्यारे, यादों में तेरी बीते दिन रात ये हमारे, ओ बाबा प्राण प्यारे, ओ बाबा प्राण प्यारे, यादों में तेरी बीते दिन रात ये हमारे, ओ बाबा प्राण प्यारे, ओ बाबा प्राण प्यारे, ओ बाबा प्राण प्यारे, ओ बाबा प्राण प्यारे। ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 5/1/2025. అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 17/10/2003. पूरा वर्ष संतुष्ट मनी बन सदा संतुष्ट रहना और सबको संतुष्ट करना. పూర్తి సంవత్సరము సంతుష్టమనిగా అయి సదా సంతుష్టంగా ఉండాలి మరియు అందరినీ సంతుష్టపరచాలి. పూర్తి సంవత్సరం సంతుష్టమనిగా అయి సదా సంతుష్టంగా ఉండాలి మరి అందరినీ సంతుష్టపరచాలి. आज दिलाराम बाप दादा अपने चारों ओर के सामने वालों को भी और दूर से समीप वालों को भी हर एक राज दुलारे अति प्यारे बच्चों को देख हर्षित हो रहे. ఈ రోజు హృదయాభిరాముడైన బాప్ దాదా తమ నాలుగు వైపులా ఉన్నటువంటి ఎదురుగా ఉన్నవారు కావచ్చు, దూరంగా ఉన్న దగ్గరగా ఉన్నటువంటి పిల్లల్ని, ప్రతి ఒక్క రాజా పిల్లల్ని, అతి ప్రియమైన పిల్లల్ని చూసి సంతోషిస్తూ ఉన్నారు. हर एक बच्चा राजा है, इसलिए राजा दुलारे हैं. ప్రతి ఒక్క పిల్లవాడు రాజా పిల్లవాడు. ఈ పరమాత్మ ప్రేమ పాలన విశ్వంలో చాలా తక్కువ మంది ఆత్మలకు మాత్రమే ప్రాప్తవుతుంది. लेकिन आप सभी परमात्मा प्यार పరమాత్మ దులారేకే అధికారి. కానీ మనందరం కూడా పరమాత్మ ప్రేమ పరమాత్మ పాలనకు అధికారులము. తక్కువ మందే కానీ పూర్తి అధికారులు. दुनिया के आत्माएं पुकार रही हैं, आओ आओ, लेकिन आप सभी परमात्मा प्यार अनुभव कर रहे हैं. ప్రపంచంలోని ఆత్మలు పిలుస్తూ ఉన్నారు, రండి రండి అని భగవంతుణ్ణి. కానీ మీరందరూ పరమాత్మ ప్రేమ యొక్క అనుభవాన్ని చేసుకుంటూ ఉన్నారు. పరమాత్మ పాలన మే పల్ రహే హో, పరమాత్మ పాలనలో పాలింపబడుతూ ఉన్నారు. ऐसा अपना భాగ్య అనుభవ కర్తే హో, నేను ఇంత భాగ్యవంతుణ్ణి, పరమాత్మ పాలనతోనే నేను పెద్దవుతున్నాను లేదా పాలించబడుతున్నాను, అంత భాగ్యవంతుణ్ణని మీకు మీరు అనుభవం చేసుకుంటున్నారా? బాప్ దాదా सभी बच्चों को डबल राज्य अधिकारी देख रहे हैं. బాప్ దాదా పిల్లలందరినీ
డబల్ రాజ్యాధికారి రూపంలో చూస్తూ ఉన్నారు. अभी के स्वराज्य अधिकारी राजे हो और भविष्य में तो राज्य अपना जन्म सिद्ध अधिकारी है. ఇప్పుడైతే స్వరాజ్య అధికారి రాజాలు, భవిష్యత్తులో అయితే రాజ్యం మీ యొక్క జన్మసిద్ధి అధికారి అంటే డబల్ రాజా అయ్యారు కదా అన్నారు. సభీ రాజా హోనా ప్రజాతోనే, అందరూ రాజాలే కదా, ప్రజలు కాదు కదా. పక్కా అయినా మరి సోచ్కే హా కన్ ఆలోచించి హా చెప్పండి, రాజాలేనా ప్రజల అడుగుతున్నారు బాబా. రాజా అధికారి అర్థాత్ सर्व सूक्ष्म और स्थूल कर्मेंद्रियों के अधिकारी, क्योंकि स्वराज्य है ना, రాజా అధికారి అనగా సర్వ సూక్ష్మ మరియు స్థూల కర్మేంద్రియాల యొక్క అధికారి. ఎందుకంటే స్వరాజ్యం కదా అంటున్నారు. అయితే బాబా ఏమంటున్నారంటే స్థూల కర్మేంద్రియాలు కావచ్చు, సూక్ష్మ కర్మేంద్రియాలు కావచ్చు, వీరెండింటికి అధికారులనే స్వరాజ్యులు అని అంటారు. తో కభీ కభీ రాజా బంతే హో యా సదా రాజా रहते हो అడుగుతున్నారు బాబా. ఈ స్థూల కర్మేంద్రియాలపైన, సూక్ష్మ కర్మేంద్రియాలపైన అధికారంగా అయ్యే స్వరాజ్యం అనేది అప్పుడప్పుడు ఉంటున్నారా, సదా రాజాగా ఉంటున్నారా? మూల్ హే అప్నే మన్ బుద్ధి సంస్కార్కే భీ అధికారి. ముఖ్యమైనది ఏంటంటే మీ మనస్సు, బుద్ధి, సంస్కారానికి కూడా మీరు అధికారులు. సదా అధికారి హో యా కభీ కభీ, అయితే సదా అధికారిగా ఉంటున్నారు ఈ మూడింటి పైన, అప్పుడప్పుడు ఉంటున్నారా? स्वराज्य तो सदा स्वराज्य होता है या एक दिन होता है दूसरे दिन नहीं होता है. స్వయం పైన రాజ్యం అంటే సదా స్వరాజ్యం అనేది ఉండాలి. ఒకరోజు ఉంటుంది, రెండో రోజు ఉండట్లేదు, అలా ఉండకూడదు. రాజ్యతో సదా హోతాయనా, రాజ్యం అనేది సదా ఉంటుందో, ఒకరోజు రాజ్యం ఉండడం, రెండో రోజు రాజ్యం ఉండకపోవడం, మళ్ళీ మూడో రోజు ఉండడం, నాలుగో రోజు ఉండకపోవడం అలా ఉండదు కదా. అలాగే స్వయం పైన రాజ్యం చేసే రాజాగా అవ్వటం కూడా సదా ఉండాలి అంటున్నారు. తో సదా స్వరాజ్య అధికారి అర్థాత్ సదా మన్ బుద్ధి సంస్కార్కే ఉపకార్ అధికార్. తే బాబా అంటున్నారు సదా స్వరాజ్య అధికారి అనగా సదా మనస్సు, బుద్ధి, సంస్కారం పైన అధికారం సదా ఉండాలి అంటున్నారు. మరి ఉంటుందా సదా? సదామే హా నహీ కర్తే. చాలామంది సదా ఉంటుందంటే సదాలోనే ఎవరు హా అనట్లేదు. కభీ మన్ ఆప్కో చలాతే హే యా ఆప్ మన్కో చలా, మీరు మనస్సును నడిపిస్తున్నారా, మనస్సు మిమ్మల్ని నడిపిస్తుందా? కభీ మన్ మాలిక్ బంతా హే, ఎప్పుడైనా మీ మనసు మీ పైన రాజాగా అవుతుందా? బంతా హేనా, అవుతుంది కదా. తో సదా స్వరాజ్య అధికారి సో విశ్వరాజ్య అధికారి. ఇక్కడ సంగమ యుగంలో ఎంత మనం స్వయంపై స్వరాజ్యాధికారిగా అవుతామో అంత విశ్వం పైన రాజ్యాధికారిగా అవుతారు. सदा चेक करो जितना समय और जितना पावर से अपने कर्मेंद्रियों, मन, बुद्धि, संस्कार के ऊपर अभी अधिकारी बनते हो, उतना ही भविष्य में राज्य अधिकार मिलता है. సదా చెక్ చేసుకోండి ఎంత సమయం, ఎంత శక్తితో, ఎంత సమయము మరియు ఎంత శక్తితో మీ కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, సంస్కారంపై ఇప్పుడు అధికారిగా అవుతారు, ఈ సంగమ యుగంలో అధికారిగా అవుతారు, అంతగా భవిష్యత్తులో మీకు రాజ్యాధికారం లభిస్తుంది. ఇప్పుడు మనస్సు, బుద్ధి, సంస్కారంపై ఎంత రాజ్యాధికారం ఉంటుందో, ఎంత సమయం, ఎంత పవర్తో, అంతే సమయం అంతే పవర్తో భవిష్యత్తులో కూడా మీ రాజ్యాధికారం లభిస్తుంది. అగర్ అభి పరమాత్మ పాలన, परमात्मा पढ़ाई, परमात्मा श्रीमत के आधार पर ये एक संगम युग का जन्म सदा अधिकारी नहीं तो, ఒక్కవేళ ఇప్పుడు పరమాత్మ పాలన, పరమాత్మ చదువు, పరమాత్మ శ్రీమతం యొక్క ఆధారంపై ఈ ఒక్క సంగం యొక్క జన్మ సదా అధికారిగా అవ్వకపోయినట్లయితే, ఇక్కిస్ జన్మ కైసే రాజ్యాధికారి బనే, ఇప్పుడే అవ్వకపోతే
21 జన్మలు మీరు ఎలా రాజ్యాధికారిగా అవుతారు? దేంతో? పరమాత్మ పాలన, పరమాత్మ చదువు, పరమాత్మ శ్రీమతం. ఈ మూడింటి ఆధారం పైన ఈ ఒక్క సంగమ యుగం యొక్క జన్మ సదా అధికారిగా అవ్వకపోతే 21 జన్మలు ఎలా రాజ్యాధికారిగా అవుతారు అని అడుగుతున్నారు బాబా. హిసాబ్ హేనా? లెక్కుంది కదా! ఇక్కడెంతో అక్కడ అంత. ఈ సమయ కా స్వరాజ్ స్వాక రాజా బన్నే సే హై. ఈ సమయం యొక్క స్వరాజ్యం అంటే స్వయం పైన రాజాగా అవ్వటం ద్వారానే 21 జన్మకి గ్యారంటీ. 21 జన్మలు మీకు గ్యారంటీ. మై కౌన్ और क्या बनूंगा अपना भविष्य वर्तमान के अधिकार द्वारा స్వయం హీ జాన్ సక్తే హో. నేనెవరు, మరి ఏమవుతాను? మీ భవిష్యత్తు వర్తమాన అధికారం ద్వారానే స్వయం తెలుసుకోగలరు. మీ భవిష్యత్తు ఏంటన్నది ఇప్పుడున్న వర్తమాన అధికారం ద్వారానే స్వయం తెలుసుకోగలుగుతారు. నేనెవరు, నేనేమవుతాను అన్నది. సోచో, ఆలోచించండి. ఆ విశేష ఆత్మకి అనాది ఆది పర్సనాలిటీ. అయితే ఆలోచించమంటున్నారు బాబా. విశేష ఆత్మలను మీ యొక్క అనాది ఆది. పర్సనాలిటీ అంటే వ్యక్తిత్వము. ఆర్ రాయల్టీ. రాయల్టీ ఎంత ఉన్నతమైంది. అనాది ఆది యొక్క పర్సనాలిటీ రాయల్టీ ఎంత ఉన్నతమైంది ఒక్కసారి ఆలోచించండి. అనాది రూప్ మే భీ దేఖో. అనాది రూపంలో కూడా చూడండి. అనాది రూపం అంటే నిరాకారి బిందు స్వరూపం. ఒకసారి ఆ రూపంలో చూసుకోండి మిమ్మల్ని మీరు. జబ్ ఆప్ ఆత్మాయే పరంధామ్ మే రహతే తో కిత్నీ చమక్తి హుయి ఆత్మాయ దికాయి దేతే హో. ఎప్పుడైతే పరంధామంలో మనం బాబా దగ్గర ఉన్నప్పుడు, బాబాతో పాటు ఉన్నప్పుడు మన ఆత్మ ఎంత మెరుస్తూ ఉన్నట్టుగా కనిపించేది. కారణం ఏంటంటే పరమాత్ముడికి దగ్గరలో ఉన్నాం కాబట్టి. ఉస్ చమక్కి రాయల్టీ పర్సనాలిటీ కిత్నీ బడి హై. అనాది రూపంలో ఆ ఆత్మ యొక్క మెరుపు రాయల్టీ వ్యక్తిత్వం ఎంత పెద్దది, ఎంతగా కనిపిస్తుంది. और बाप के साथ साथ आत्मा रूप में भी रहते हो, సమీప్ रहते हो. పరంధామంలో శ్రీబాబాతో పాటు ఆత్మ రూపంలోనే ఉంటున్నారు, అలాగే దగ్గరగా కూడా ఉంటున్నారు. జైసే ఆకాశ్ మే కోయి కోయి సితారే బహుత్ జ్యాదా చమక్నే వాలే హోతే. ఎలా అయితే ఆకాశంలో కొన్ని కొన్ని నక్షత్రాలు బాగా మెరుస్తూ ఉన్నవిగా ఉంటాయి. అయితే ఆప్ ఆత్మయమే, అలాగే ఆత్మలైన మనం కూడా విశేష్ బాప్ కే సాత్ और విశేష్ చమక్తే హుయే సితారే హోతే. అలాగే ఆత్మలైన మనం కూడా పరంధామంలో తండ్రితో పాటు విశేషంగా మెరుస్తున్న నక్షత్రాలుగా ఉంటారు. परमधाम में भी आप आपके बाप के समीप हो और ఆది సతయుగమే. పరంధామంలో కూడా తండ్రికి మీరు చాలా దగ్గరగా ఉంటారు అనాది రూపంలో. ఇంకొక రూపం ఏంటి? ఆది రూపం. ఫిర్ ఆది సతయుగమే బి, తర్వాత సత్యుగంలోని మీరు కూడా దేవాత్మలు. మరి దేవాత్మల యొక్క పర్సనాలిటీ రాయల్టీ ఎంత ఉన్నతమైంది అక్కడ కూడా చూసుకున్నట్లయితే. సారే కల్పమే చక్కర్ లగావో. ఒక్కసారి 5000 సంవత్సరాల్లో మీరు ఒక్కసారి తిరిగి రండి. धर्मात्मा हो गए, महात्मा हो गए, धर्म पिताएं हो गए, नेताएं हो गए, अभिनेताएं हो गए. ऐसी पर्सनालिटी कोई की है? ధర్మాత్మలు, మహాత్మలు, ధర్మపితలు, రాజకీయ నాయకులు, హీరో హీరోయిన్లు, ఇలాంటి పర్సనాలిటీ ఎవరికైనా ఉందా? మీకున్నంత పర్సనాలిటీ. దేవీ దేవత ఆత్మలైన మీ యొక్క పర్సనాలిటీ ఎంత రాయల్టీ ఉన్నతమైనది ఉంటుందో అంత వీళ్ళకి ఎవరికైనా ఉందా? ధర్మపితలు, ఇంకా మహాత్ములు, ధర్మాత్మలు, నేతలు, హీరో హీరోయిన్లు, వీళ్ళెవరికి ఇంత పర్సనాలిటీ ఉందా మీకున్నంతగా? జో ఆప్ దేవాత్మకి సత్యుగమే హై. కానీ ఆ పర్సనాలిటీ ఎవరికి ఉందంటే దేవాత్మలైన మీకు సత్యుగంలో ఉంది. అప్నా దేవస్వరూప్ సామ్నే ఆ రహే. ఇలా చెప్తున్నప్పుడు మీ దేవస్వరూపం మీకు ఎదురుగా వస్తూ ఉందా? సతీగుల మీ దేవస్వరూపం మీద ఉందా, అది మీకు ఎదురుగా వస్తూ ఉందా? ఆ రహా హే.
या पता नहीं है हम बनेंगे या नहीं, వస్తుందా లేకపోతే మీకే డౌట్ ఉందా నేను అవుతానా అవ్వనా అని చెప్పి. పక్కా హేనా, పక్కా ఉంది కదా నేను కంపల్సరీ నేను దేవిగా అవుతాను అని. అప్నా దేవ రూప్ సామ్నే లావ్ ఔర్ దేఖో, ఒక్కసారి మీ దేవ రూపాన్ని ఎదురుగా తీసుకొని రండి, మళ్ళీ చూడండి అన్నారు. పర్సనల్ పర్సనాలిటీ సామ్నే ఆగాయి. మరి నేను చెప్పాను మీరు చూస్తున్నారా? మీ పర్సనాలిటీ మీ ఎదురుగా వచ్చిందా? చూడండి ఒకసారి మీ దేవ రూపాన్ని. 5 నిమిషాలు లేకపోతే 1 నిమిషం. వచ్చిందా? చూసారా? ఎలా ఉంది? అడుగుతున్నారు బాబా. కిత్నీ రాయల్టీ హై? ఎంత రాయల్టీ ఉంటుంది? ప్రకృతి బి పర్సనాలిటీ వాలీ హో జాతీ హై. మీ ప్రకృతి కూడా చాలా పర్సనాలిటీ కలిగిందిగా ఉంటుంది. పంచి, వృక్ష్, ఫల్, ఫూల్ సబ్ పర్సనాలిటీ వాలే రాయల్. పక్షులు, చెట్లు, ఫలాలు, పుష్పాలు అన్ని పర్సనాలిటీ కలిగినవే. అది కూడా రాయల్ పర్సనాలిటీ కలిగినవే. అచ్చా ఫిర్ ఆవో నీచే. తర్వాత మొదటిది అనాది, తర్వాత ఆది, తర్వాత పూజ్య రూపం. తర్వాత మీ పూజ్య రూపాన్ని చూసుకోండి. ఆప్‌కి పూజ హోతీ హై. ఇప్పటికీ మీ పూజ జరుగుతూ ఉంది. డబల్ ఫారినర్స్ పూజ్య బనేంగే కి ఇండియా వాలే బనేంగే? డబల్ ఫారినర్స్ పూజ్యనీయులుగా అవుతారా? ఇండియన్స్ అవుతారా? ఆప్ లోగ్ దేవియా దేవతాయే బనే హో? అడుగుతున్నారు బాబా. మీరు దేవీలుగా దేవతలుగా అయ్యారా? సూండ్ వాళ్ళ నహి, పూంచ్ వాళ్ళ నహి. తొండమున్న వాళ్ళు కాదు, తోకున్న వాళ్ళు కాదు. దేవీ దేవతలంటే ఎలా ఉంటారు? అలాగే దేవీలంటే కాళీ రూపం కూడా కాదు అంటున్నారు బాబా. అదే లక్ష్మీనారాయణది ఎలా అయితే చూపిస్తారో అదే మన అసలైనటువంటి దేవీ దేవత రూపం. ఇలా ఉన్నవి కావు. లేకిన్ దేవతాओं के मंदिर में देखो, కానీ మీ దేవతల యొక్క మందిరాల్లో చూడండి, ఆప్కా పూజ్య స్వరూప్‌కి కిత్నీ రాయల్టీ హై. మీ పూజ్య స్వరూపమైన మూర్తికి ఎంత రాయల్టీ, ఎంత పర్సనాలిటీ ఉంది. దేవతా మందిరాల్లో ఉన్న మీ పూజ్య రూపాలు. मूर्ति होगी 4 फुट 5 फुट की और मंदिर कितना बड़ा है? మూర్తి అయితే 4 అడుగులు ఉంటుంది లేదా 5 అడుగులు ఉంటుంది. కానీ మందిరం ఎంత పెద్దది ఉంటుంది కదా! మందిరంలో ఉన్న మూర్తి చిన్నదే. కానీ మందిరం మాత్రం పెద్దదిగా తయారు చేస్తారు. ఏ రాయల్టీ ఎవర్ పర్సనాలిటీ. పూజ్య స్వరూపంలో ఇదే మీ యొక్క రాయల్టీ, పర్సనాలిటీ. మందిరం పెద్దది. आजकल के चाहे प्राइम मिनिस्टर हो, चाहे राजा हो, लेकिन धूप में बेचारे के भूत बना के रख देंगे. क्या भी होता रहे. ఈ రోజుల్లో చూడండి ప్రైమ్ మినిస్టర్ బొమ్మ కావచ్చు, అది రాజు యొక్క బొమ్మ కావచ్చు, ఎక్కడుంటుంది? బయట రోడ్డు మీద ఉంటుంది. అది కూడా ఎండలో ఉంటుంది. అది కూడా ఆ చిత్రం పైన ఏం పడుతుందో తెలీదు, ఎలా ఉంటుందో తెలీదు. ఇదిగా ఉంటుంది. और आपके పూజ్య స్వరూప్‌కి పర్సనాలిటీ కిత్నీ బड़ी है. చూడండి మీ పూజ్య స్వరూపం యొక్క పర్సనాలిటీ ఎంత పెద్దదో. ఎక్కడుంది మీది? మందిరంలో అలంకరించబడి రోజు పూజ చేస్తూ, క్లీనింగ్ చేస్తూ అన్నీ ఏది ఏ టు జెడ్ ఎలా జరగాలో అలా జరుగుతూ ఉంటుంది. హేనా బడియా? బావుంటుంది కదా! మీ పూజ్య చిత్రానికి రోజు జరిగింది మందిరంలో ఉన్నది. కుమారియా బయటి హైనా రాయల్టీ హైనా ఆప్‌కి. కుమారీలను అడుగుతున్నారు. ఇక్కడ కూర్చున్నారు కదా! మీది రాయల్టీ కదా మీది. फिर अंत में संगम युग में भी आप सबकी रॉयल्टी कितनी होती है. పూజ్య స్వరూపం అయిపోయింది. ఇప్పుడు లాస్ట్‌దేంటి? అంతిమ స్వరూపం. అంతిమ స్వరూపం ఏంటి? సంగమయుగ బ్రాహ్మణ స్వరూపం. ఇది మీది ఎంత రాయల్టీ. మిగతా మొత్తం కల్పంలో చూస్తే బ్రాహ్మణ స్వరూపానికి ఉన్నంత ఉన్నతమైన స్థితి ఇంకే కల్పంలో లేదు. బ్రాహ్మణ్ జీవన్‌కి పర్సనాలిటీ కిత్నీ బड़ी है. ఈ బ్రాహ్మణ జీవితం యొక్క వ్యక్తిత్వం ఎంత పెద్దది. डायरेक्ट भगवान ने आपके ब्राह्मण जीवन में पर्सनालिटी और रॉयल्टी भरी. అయితే చూడండి లౌకికంలో తల్లిదండ్రులను బట్టి మన పర్సనాలిటీ, రాయల్టీ అనేది వస్తుంది.
కానీ బ్రాహ్మణ జీవితానికి వచ్చిన పర్సనాలిటీ రాయల్టీ ఎవరి నుండి వచ్చింది? భగవంతుడు మీలో అది నింపారు. బ్రాహ్మణ జీవన్ కా చిత్రకార్ కౌన్? మీ బ్రాహ్మణ జీవితం యొక్క చిత్రకారుడు ఎవరు? శివ. స్వయం బాప్, స్వయం భగవంతుడు అంటున్నారు. బ్రాహ్మణ్ జీవన్కి పర్సనాలిటీ రాయల్టీ కౌన్ సి హే? మరి మీరు చెప్పండి, ఈ బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ యొక్క రాయల్టీ ఏంటి? ప్యూరిటీ. ప్యూరిటీ, ప్యూరిటీ హీ రాయల్టీ. ఎంత పవిత్రతో అంత రాయల్టీ. హేనా? అవునా కాదు? ब्राह्मण आत्मा है, सभी जो भी बैठे हो तो ప్యూరిటీకి రాయల్టీ హేనా? బ్రాహ్మణ ఆత్మలను మీరందరూ ఎవరైతే ఇక్కడ కూర్చున్నారో మీరందరూ పవిత్రత కలిగిన రాయల్టీయే కదా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా. కాంద్ హిలావు, అవునా అన్న వాళ్ళని బాబా అంటున్నారు ఊపమని. పిచ్చే వాళ్ళ హాత్ ఊటారే, అందరూ కూడా చేతులు వెనకనున్న వాళ్ళు కూడా ఊపుతున్నారు. ఆ పిచ్చినేయో సామ్నే, వెనక్కి కూర్చున్నా మీరు వెనక్కు లేరు, నా ఎదురుగా ఉన్నారు. देखो నజర్ పీచే జాతీ హై. చూడండి, నా దృష్టి వెనకనున్న వాళ్ళ వైపుకి వెళ్తుంది. ఆగే తో ఐసే దేఖ్నా పడతా హై, పీచే ఆటోమేటిక్ జాతీ హై. ఆటోమేటిక్గా వెనకనున్న కూర్చున్న వాళ్ళపైకి దృష్టి వెళ్తూ ఉంటుంది కదా, ఎదురుగా ఉన్న వాళ్ళని చూస్తున్నా కూడా. తో చెక్ కరో, ప్యూరిటీకి పర్సనాలిటీ సదా అయితే. అందుకే ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోండి, ఈ పవిత్రత యొక్క పర్సనాలిటీ నాది సదా ఉంటుందా? मनसा वाचा कर्मना वृत्ति दृष्टि और कृति सब में प्यूरिटी है. మనసా వాచ కర్మన దృష్టి వృత్తి కర్మ అన్నింట్లోని పవిత్రత ఉందా చెక్ చేసుకోమంటున్నారు. బ్రాహ్మణ జీవితం యొక్క పవిత్రత యొక్క రాయల్టీ వీటన్నిటిలో ఉందా? ఉంటే దానికి బాబా ప్రూఫ్ చెప్తున్నారు. మనసా ప్యూరిటీ అనగా మీ మనసులో పవిత్రత ఉంది అనగా सदा और सर्व प्रति शुभ भावना शुभ कामना सर्व प्रति మీ మనసులో పవిత్రత ఉంది అంటే సదా సర్వుల ప్రతి శుభభావన శుభకామన, అది మనసులో పవిత్రత అంటే. ఓ ఆత్మ కైసి బిహో, ఆ ఎదురుగున్న వాళ్ళు ఎవరు ఎలా ఉన్నా కానీ ప్యూరిటీకి రాయల్టీకి మనసా హే. ఒక్కవేళ మీ మనసులో పవిత్రత యొక్క రాయల్టీ ఉంది అంటే సర్వుల ప్రతి శుభభావన శుభకామన కళ్యాణికి భావన రహంకి భావన దాతాపనికి భావన ఇవన్నీ ఉంటాయి. అవతల వాళ్ళు ఎలా అయినా కావచ్చు, మన మనసులో పవిత్రత ఉంటే ఇలా ఉంటుంది. శుభభావన శుభకామన కళ్యాణికి భావన రహంకి భావన దాతాపనికి భావన. नेक्स्ट ఏంటి? दृष्टि. और दृष्टि में या तो सदा हर एक के प्रति आत्मिक स्वरूप देखने में आए व परिस्थ रूप में दिखाई दे. మీకు దృష్టిలో గనక పవిత్రత ఉన్నట్లయితే సదా ప్రతి ఒక్కరి ప్రతి ఆత్మిక రూపంలో చూడటానికైనా వస్తుంది, లేదా ఫరిస్తా రూపమైనా కనిపిస్తుంది. అలా చాహే वो फरिश्ता नहीं बना है, వాళ్ళు ఇంకా ఫరిస్తాగా అవ్వలేరు, కానీ मेरी दृष्टि में फरिश्ता रूप और आत्मिक रूप ही हो और कृति अर्थात संबंध संपर्क में कर्म में आना, उसमें सदा ही सर्व प्रति स्नेह देना सुख देना. వాళ్ళు ఫరిస్తా రూపంగా అవ్వలేదు, కానీ నా దృష్టిలో మాత్రం ఎలా కనిపిస్తారు? ఫరిస్తా రూపం లేదా ఆత్మిక రూపం. ఇంకొకటి కృతి అంటే కర్మ అనగా సంబంధ సంపర్కంలో పవిత్రత అంటే అందులో సదా సర్వుల ప్రతి స్నేహం ఇవ్వటము సుఖం ఇవ్వటం. మీ నుండి వాళ్ళకి ఏం లభిస్తుంది? స్నేహం సుఖం ఇవ్వాలి. చాహే దూసరా స్నేహదే నహిదే, వాళ్ళు మీకు స్నేహం ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ మేరా కర్తవ్య హే స్నేహ దేకర్ స్నేహి బనాన్, నా కర్తవ్యం ఏంటంటే స్నేహాన్ని ఇచ్చి స్నేహిగా తయారు చేయాలి. సుఖ్ దేనా, సుఖం ఇవ్వాలి. ఇదేంటి? కర్మలో పవిత్రతకు ప్రూఫ్. మనసులో పవిత్రత ఉంటే ఎలా ఉంటారు? శుభ భావన శుభకామన కళ్యాణికి భావన దయా భావన దాతాబనికి భావన. దృష్టిలో పవిత్రత ఉంటే అయితే ఆత్మిక స్వరూపం
లేదా పరిస్థితి. కృతిలో పవిత్రత ఉంటే స్నేహం ఇవ్వటం, స్నేహం తీసుకోవటం, సుఖం ఇవ్వటం, సుఖం తీసుకో. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మీరేమిస్తారు? సుఖము, స్నేహమే ఇస్తారు. అందుకే స్లోగన్ ఉంది కదా, నా దుక్కుదో నా దుక్కుదు. దుఃఖం ఇవ్వద్దు, దుఃఖం తీసుకోవద్దు. దేనా భీ నహీ హై, లేనా భీ నహీ హై. ఇవ్వను కూడదు, తీసుకోను కూడదు. देने वाले आपको कभी दुख भी दे दे, लेकिन आप उसको सुख की स्मृति में देखो. ఇచ్చేవాళ్ళు మీకు ఎప్పుడైనా దుఃఖం ఇచ్చినా కానీ మీరు మాత్రం వారికి సుఖం యొక్క స్మృతితోనే చూడండి. గిరే హుయే కో గిరాయా నహీ జాతా. పడిపోయిన వాళ్ళని పడగొట్టకూడదు. గిరే హుయే కో సదా ఊంచి ఉటాయా జాతా. పడిపోయిన వారిని ఇంకొంచెం పైకి మనం లేపాలి. ఓ పరవశు హోకే దుక్కు దే రహా హై. వాళ్ళు పరవశమై దుఃఖాన్ని ఇస్తున్నారు. వాళ్ళు ఏదో ఒక దానికి పరవశమై మనకి దుఃఖాన్ని ఇస్తూ ఉన్నారు. గిరిగయానా అంటే పడిపోయారు కదా. तो उसको गिराना नहीं है और भी उस बिचारी को एक लात लगा लो, ऐसा नहीं. ఎవరైతే పడిపోయారో పడగొట్టకూడదు. ఇంకొక దెబ్బ కొట్టి మళ్ళీ వాళ్ళని రెండోసారి పడగొట్టకూడదు. ఉస్కో స్నేహిసే ఊంచ ఉంటావు. వారికి స్నేహాన్నిచ్చి ఉన్నతంలోకి తీసుకురావాలి. ఉస్మే బి ఫస్ట్ చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. ఇందులో కూడా ధర్మం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటే మన నుండే మొదలు పెట్టాలి. पहले तो चैरिटी बिगिंस होम है ना. अपने सर्व साथी, सर्व के साथी, ब्राह्मण परिवार के साथी हर एक को ऊंचा उठा. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అంటే దానం ధర్మం మొదట ఇంటి నుండి మొదలు పెట్టాలి. అంటే నా నుండి మొదలు పెట్టాలి. ఏమని? సర్వసాతి అందరితో పాటు, సేవాకే సాతి మీ సేవా తోడులో ఉన్నవాళ్ళు, బ్రాహ్మణ్ పరివార్కే సాతి బ్రాహ్మణ పరివారంతో పాటు ప్రతి ఒక్కరిని ఏం చేయాలి? ఉన్నతంలోకి తీసుకురావాలి. కింద పడగొట్టకూడదు. ఓ అప్ని బురాయి దికావే బి. వాళ్ళు తమ చెడును చూపించినా కానీ ఆప్ ఉన్కి విశేషత దేకో. మీరు వారిలో ఏం చూడాలి? విశేషతనే చూడండి. నెంబర్ వార్తో హేనా, నెంబర్ వారీగా ఉన్నారు కదా. దేకో మాల ఆప్కా యాద్గార్ హే. ఈ మాల చూడండి, ఎవరిది? మీ స్మృతి చిహ్నమే. తో సబ్ ఏక్ నెంబర్తో నహీ హేనా. మాలలో ప్రతి ఒక్కరూ ఒకటి కాదు కదా. ఒకటి ఒకటే, రెండు రెండే, 108 ఉన్నాయి అనుకోండి. 108 108 నెంబర్, అందరూ ఒకటి కాదు కదా. తో నెంబర్ వార్ హే और रहेंगे, लेकिन मेरा फर्ज क्या है. నెంబర్ వారీయే, నెంబర్ వారీగానే ఉంటారు. కానీ నా బాధ్యత ఏంటి? వాళ్ళు ఎలా ఉన్నా. ఏ నహీ సోచనా अच्छा मैं 8 में तो हूँ ही नहीं, 108 में शायद आ जाऊंगा. ఇలా ఎప్పుడు ఆలోచించకండి. నేను అష్టరత్నాల్లో అయితే లేను, 108లో అయితే వస్తాను, లేకపోతే వస్తుంది. नो 108 में लास्ट भी हो सकता है, तो मेरा भी तो कुछ संस्कार होंगे ना. लेकिन नहीं. ఒక్కవేళ 108లో లాస్ట్లో నెంబర్ వారిలో కూడా ఏదో ఒక సంస్కారం ఉంటుంది కదా. అలా కాదు. दूसरों को सुख देते देते, स्नेह देते देते आपके संस्कार भी स्नेही सुखी बन जाने हैं. అలా చూడకండి అంటున్నారు. వీళ్ళు 108 అయినా వీళ్ళలో కూడా ఏదో ఒక సంస్కారం ఉంటుంది కదా అని అలా చూడొద్దు అంటున్నారు. బాబా ఏమంటున్నారంటే, ఎంతగా మనం ఇతరులకి సుఖం ఇస్తూ ఇస్తూ, స్నేహం ఇస్తూ ఇస్తూ ఉంటామో మన సంస్కారం కూడా అంత సుఖీగా, స్నేహిగానే అవుతుంది. మనం ఏది ఇస్తామో మన సంస్కారం అదే తయారవుతుంది. ఈ సేవా హే और ఈ సేవ ఫస్ట్ చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. ఇది సేవ. ఏది? స్నేహం ఇవ్వటం, సుఖం ఇవ్వటం, అది మన సేవ. మరి ఈ సేవ ఎలా స్టార్ట్ చేయాలంటే నా నుండి, నా వారి నుండి, నా బ్రాహ్మణ పరివారం నుండి చేయాలి అంటున్నారు. బాప్ దాదాకు ఆజ్ ఏక్ బాత్ పర్ హసి ఆ రహీ థీ. బతాయ్. ఈరోజు ఒక విషయం చూసంటే బాబాకి చాలా నవ్వు వస్తుందంట. చెప్పనా ఆ విషయం ఏంటో అడుగుతున్నారు బాబా. देखना आपको भी हंसी आएगी. నేను చెప్తే చూడండి మీకు కూడా నవ్వు వస్తుంది అంటున్నారు బాబా. బాప్ దాదాతో బచ్చం కా ఖేల్ దేఖతే రహతే హై నా. బాప్ దాదా అయితే మనం ఆడే ప్రతి ఆట చూస్తూ ఉంటారు కదా. బాప్ దాదా ఏక్ సెకండ్ మే కభీ కిస్ సెంటర్ కా టీవీ खोल देता है
कभी किस सेंटर का, कभी फॉरेन का, कभी इंडिया का स्विच ऑन कर देता है, पता पड़ जाता है क्या कर रहे हैं, क्योंकि बाप को बच्चों से प्यार है ना. నేను ఒకవేళ ఒక్క సెకండ్లోనైనా ఏ సెంటర్ టీవీ అయినా ఓపెన్ చేస్తాను అనుకోండి, నాకు ఆ సెంటర్ది కానీ, ఫారెన్ది కానీ, ఇండియాది కానీ స్విచ్ ఆన్ చేస్తే మొత్తం తెలిసిపోతుంది ఆ సెంటర్లో ఏం జరుగుతూ ఉంది. ఎందుకంటే నాకు పిల్లల పైన ప్రేమ ఉంది కదా. బచ్చే భీ కహతే హే సమాన్ బన్నా హీ హే. పిల్లలు ఏమంటారు, బాబా ఎట్టి పరిస్థితుల్లోనైనా మేము మీ సమానంగా అవ్వాల్సిందనే అంటారు. పక్కా హేనా, పక్కాయే కదా. సమాన్ బన్నా హీ హే, నేను సమానంగా అవ్వాల్సిందే. సోచ్కే హాత్ ఉఠావ్. నేను సమానంగా అవ్వాల్సిందే అన్నది ఎవరైతే ఎత్తుతారో వాళ్ళు ఆలోచించి చేతులు ఎత్తమంటున్నారు బాబా. జో జో సమజ్తే హై, मरना पड़े, झुकना पड़े, सहन करना पड़े, सुनना पड़े, लेकिन समान बनकर ही दिखाएंगे. ఎవరైతే అనుకుంటున్నారో మరణించాల్సి వచ్చినా, వంగాల్సి వచ్చినా, సహించాల్సి వచ్చినా, వినాల్సి వచ్చినా, నేను మాత్రం ఏమవ్వాలి, బాబా సమానంగా అయ్యే చూపిస్తాం. అలా అన్నవాళ్ళు చేతులు ఎత్తమంట. ఇవి అన్ని రకాలుగా నేను చేయాల్సి వచ్చింది, అవుతాను అన్న వాళ్ళే చేతులు ఎత్తమంటున్నారు, ఆలోచించమంటున్నారు. అవుతారా మరి? అయితే చేతులు ఎత్తండి అన్నారు. కుమారియా సోచ్‌కే సాత్ ఉఠావ్. ఆ రోజు కుమారీలు చాలా మంది వచ్చారు. ఆలోచించి వాళ్ళకి చేతులు ఎత్తమంటున్నారు. ఎందుకంటే బాబా ఇంటికి సమర్పణ అవుతారు, బాబా ఇంట్లో ఉంటారు. కాబట్టి ఇవన్నీ చేయాల్సి వస్తుంది. కాబట్టి చేతులు ఎత్తమంటున్నారు ఆలోచించి. ఇన్హోంకా ఫోటో నికల్, ఎవరెవరైతే చేతులు ఎత్తారో వాళ్ళకి ఫోటో తీయమన్నారు. కుమారియా బహుత్ హై, చాలా మంది కుమారీలు వచ్చారు. మరనా పడేగా, జిక్నా పడేగా, మరణించాల్సి వస్తుంది, వంగాల్సి వస్తుంది. పాండవులకు చెప్తున్నారు చేతులు ఎత్తండి. సునా సామ్నా సమాన్ బన్నా హై, విన్నారా? సమానంగా అవ్వాలి. సమాన్ నహీ బనేంగే తో మజా నహీ ఆయేగా. బాబా సమానంగా అవ్వకపోతే మీకు మజా అనిపించదు అంటున్నారు. పరంధామ్ మే భీ సమీప్ నహీ రహేంగే. పరంధామంలో కూడా బాబాకు దగ్గరగా ఉండరు. పూజ్య మే భీ ఫర్క్ పడ్ జాయేగా. పూజ్యంలో కూడా తేడా వచ్చేస్తుంది. సతయుగ్ రాజ్య భాగ్యం మే భీ ఫర్క్ పడ్ జాయేగా. సతయుగ రాజ్య భాగ్యంలో కూడా తేడా వచ్చేస్తుంది. సమానంగా అవ్వకపోతే వీటన్నిటిలో కూడా డిఫరెన్షియేషన్ అనేది వచ్చేస్తుంది. బ్రహ్మ బాప్ సే ఆప్కా ప్యార్ హేనా? చెప్పండి, మీకు అందరికీ బ్రహ్మ బాబాతో ప్రేమ ఉందా? డబల్ విదేశీయంకు సబ్సే జ్యాదా ప్యార్ హై. డబల్ విదేశీయులకి అందరికన్నా ఎక్కువ ప్రేమ ఉంది బ్రహ్మ బాబా అంటే. జిస్కా బ్రహ్మ బాప్ సే జిగరి దిల్ కా ప్యార్ హై ఓ హాత్ ఉఠావ్. ఎవరికైతే బ్రహ్మ బాబాతో ఎడతెగని ప్రేమ, మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైన ప్రేమ ఉందో వాళ్ళకి చేతులు ఎత్తమంటున్నారు. అచ్చా పక్కా ప్యార్ హేనా అడుగుతున్నారు. బాగుంది, పక్కా ప్రేమ ఉందా బ్రహ్మ బాబా పైన? మరి ప్రేమ ఉందంటే ప్రూఫ్ ఏంటి? ప్రేమ ఉందంటే ప్రూఫ్ ఏంటి? అవి క్వశ్చన్ పూछेंगे. ఇప్పుడు బాబా అడుగుతున్నారు ప్రశ్న. ప్యార్ జిస్సే హోతా హై, ఎవరితోనైతే మనకు ప్రేమ కలుగుతుందో, తో ప్యార్కి నిశాని హై, వారిపై మనకి ప్రేమ ఉంది అనడానికి గుర్తు. జో ఉస్కో అచ్చా లగ్తా హై, వారికి ఏది మంచిగా అనిపిస్తుందో, ఓ ప్యార్ కన్నే వాలే కో భీ అచ్చా లగ్తా హై, ఆ ప్రేమించే వాళ్ళకు కూడా అదే నచ్చుతుంది. వాళ్ళకి ఏది నచ్చుతుందో మనకి అదే మంచిగా అనిపిస్తుంది. दोनों के संस्कार, संकल्प, स्वभाव टैली खाते हैं, तभी वो प्यार लगता है. సంస్కారం కావచ్చు, సంకల్పాలు కావచ్చు, స్వభావం కావచ్చు, టాలీ చేసుకొని ఈ రెండు ఈక్వల్గా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి అది నచ్చలేదనుకోండి, వీళ్ళకి నచ్చదు. ఒకవేళ వీళ్ళకి నచ్చినా దాన్ని ఏం చేస్తారు, త్యాగం చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి నచ్చదు కాబట్టి వీళ్ళకి కూడా నచ్చదు. వాళ్ళకి నచ్చిందనుకోండి, వీళ్ళకి నచ్చకపోయినా ఏం చేస్తారు, నచ్చేటట్టుగా చేసుకుంటారు. అది ప్రేమించే వాళ్ళపైన వాళ్ళకున్న భావన అంటున్నారు. తో బ్రహ్మ బాప్ సే ప్యార్ హై, అయితే మీకు బ్రహ్మ బాబాపై ప్రేమ ఉన్నట్లయితే 21 ही జన్మ, పహలే జన్మ సే లేకర్ 21 జన్మ, మొదటి నెంబర్ నుండి దూసరే తీసరే ఆయే తో అచ్చా నహీ హై. మొదటి జన్మ నుండి బ్రహ్మ బాబాతో పాటు, రెండో జన్మ మూడో జన్మ కూడా మంచిగా అనిపించదు. మొదటి జన్మ నుండే
लेकिन ఫస్ట్ జన్మ से लेके लास्ट तक मतलब మొదటి జన్మ నుండి లాస్ట్ జన్మ వరకు సాత్ रहेंगे, తోడుగా ఉండాలి. భిన్న భిన్న రూప్ में साथ रहेंगे, రకరకాల రూపాల్లో తోడుగా ఉంటారు. तो साथ कौन रह सकता है? మరి తోడుగా ఎవరు ఉండగలరు? ఎవరు ఉండగలరు తోడుగా? जो समान होगा. బ్రహ్మబాబాతో మనం తోడుగా ఉండాలంటే మనం కూడా బ్రహ్మబాబా సమానంగా అయినప్పుడు ఆయనతో పాటు అన్ని రూపాల్లో కూడా బ్రహ్మబాబాతో మనం తోడుగా ఉండగలం. ఓ నెంబర్ వన్ ఆత్మ బ్రహ్మబాబా ఎవరు? నెంబర్ వన్ ఆత్మ. ఇప్పుడు చూడండి, మా అమ్మ బ్రహ్మబాబా సమానంగా అయ్యారు కాబట్టి జగద్దాంబ, జగత్పిత, లక్ష్మీ నారాయణ, సీతారామ అంటే బ్రహ్మబాబాతో పాటు సమానంగా. అలా అలా కావాలంటే ఇలా చేయాలి అన్నారు. తో సాత్ కైసే రహెంగే, మరి తోడుగా ఎలా ఉంటారు? నెంబర్ వన్గా అయితే ఉంటారా, నెంబర్ టూగా అయితే ఉంటారు? నెంబర్ వన్ బనెంగే తప్ తో సాత్ రహెంగే. నెంబర్ వన్గా అయితేనే అప్పుడు బ్రహ్మబాబాతో పాటు తోడుగా ఉంటారు. సబ్మే నెంబర్ వన్, అన్నిట్లోని నెంబర్ వన్. మనస, వాచ, కర్మన, వృత్తి, దృష్టి, కృతి అన్నిట్లోని ఎలా ఉండాలి? నెంబర్ వన్. తో నెంబర్ వన్ హే యా నెంబర్ వార్ హే అడుగుతున్నారు బాబా. నెంబర్ వన్నా లేదా నెంబర్ వార్ హే? तो अगर प्यार है तो प्यार के लिए कुछ भी कुर्बानी करना मुश्किल नहीं होता. ఒక్కవేళ మీకు ప్రేమ ఉంది అంటే ఆ ప్రేమ కోసం మనం ఏదైనా త్యాగం చేయడం అది పెద్ద కష్టం అనిపించదు. ఇష్టమైన వాళ్ళ కోసం కష్టపడి త్యాగం చేసినా అది కష్టం అనిపించదు. लास्ट जन्म कलयुग अंत में भी बॉडी कॉन्शियस प्यार वाले जान भी कुर्बान करते थे. ఈ లాస్ట్లో ఈ కలియుగంలో ఒకరికొకరు ప్రేమించుకునే వాళ్ళు ఒకరికొకరు ప్రాణాలు ఇవ్వటానికి కూడా వెయిట్ చేయట్లేదు. ఒకరి కోసం ఒకరు ప్రాణత్యాగం చేస్తున్నారు. తో బాబా మనకి ప్రాణత్యాగం చేయమని అయితే చెప్పట్లేదు, కొన్నిటిని మాత్రమే త్యాగం చేయమంటున్నారు. तो आपने अगर ब्रह्मा बाप के प्यार में आपने संस्कार परिवर्तन किया तो क्या बड़ी बात है అడుగుతున్నారు బాబా. ఒకవేళ బ్రహ్మా బాబా పైన మీకు ప్రేమ ఉంది, ఆ ప్రేమ కోసం మీ సంస్కారాన్ని మీరు పరివర్తన చేసుకున్నారు, ఇదేమైనా పెద్ద విషయమా? పరివర్తన చేసుకున్నది మనకి లాభమే కానీ నష్టం లేదు. బడి బాత్ హే క్యా చెప్పండి? సంస్కారాన్ని పరివర్తన చేసుకున్నారంటే ఇది పెద్ద విషయమా? నయ్యేనా? కాదు కదా. తో ఆజ్ సే సబ్కే సంస్కార్ చేంజ్ హో గయా. అయితే ఈ రోజు నుండి అందరి సంస్కారాలు ఏమయ్యాయి? మారిపోయాయి. మారిపోయాయా? మారిపోవాలా? మారిపోయాయి. అలాగే సంకల్పం చేయమంటున్నా, మారిపోయాయి. పక్కా పక్కాయేనా? రిపోర్ట్ ఆయేగి, ఆప్కే సాథీ లిఖేంగే. పక్కా రిపోర్ట్ వస్తుంది, మీ సాథీలు రాస్తారు. పక్కాయేనా? సున్ రహే హే దాదియా కహతే హే సంస్కార్ బదల్ గయే. వింటున్నారా? దాదీలను అడుగుతున్నారు, సంస్కారాలు మారిపోయాయి. యా టైం లగేగా? మారిపోయాయా ఇంకా టైం పడుతుందంటారు? క్యా ఏంటి? మోహిని బెహన్తో అడుగుతున్నారు, చెప్పండి, మారిపోయాయి కదా? ये सभी బదిలింగేనా? అన్నీ మారిపోతాయి కదా? అమెరికా వాళ్ళతో బదల్ జాయింగే, అమెరికా వాళ్ళైతే మారిపోతారు కదా? హస్సీకి బాత్తో రహగే. అన్నీ చెప్పిన తర్వాత బాబా ఒక విషయం చెప్పారు కదా, నేను నవ్వొచ్చే విషయం ఒకటి చెప్తాను, అది ఉండిపోయింది, అది ఇప్పుడు నేను చెప్తాను అంటున్నారు. హస్సీకి ఏ బాత్ హే, నవ్వొచ్చే విషయం ఏంటంటే సభీ కైతే హే కి పురుషార్థ బౌత్ కర్తే. అందరం ఏమంటాం? మేము చాలా ప్రయత్నం చేస్తున్నాం. और बाप दादा को देख करके रहम भी आता है. పురుషార్థ్ బౌత్ కర్తే. మనం చాలా కష్టపడుతున్నాం కాబట్టి ఆ కష్టపడే విధానాన్ని చూసి బాబాకు కూడా బాధ అనిపిస్తుంది, దయ కలుగుతుంది. కభీ కభీ మెహనత్ బౌత్ కర్తే. అప్పుడప్పుడు మనం చాలా శ్రమ చేస్తున్నాం. और कहते क्या है, మళ్ళీ ఏమంటాం మనం? క్యా కరే మేరా సంస్కార్ ఐసా హై. అన్నీ చేసిన తర్వాత కూడా మనం ఒక మాట అంటాం, ఏంటంటే నా సంస్కారం అలా ఉంది, నేనేం చేయను. సంస్కార్కి ఊపర్ कहकर अपने को हल्का कर देते. అన్ని సంస్కారం పైన తోసేసి మనల్ని మనం ఏం చేసుకుంటున్నాం? తేలికైపోతున్నాం. కానీ బాప్నే ఆస్ దేఖాకి, కానీ ఈరోజు బాబా ఏం చూశారంటే, ఏ జో ఆప్ కైతే హో మేరా సంస్కార్ హే, ఏదైతే మీరు అంటూ ఉన్నారో నా సంస్కారము అని, తో క్యా ఆప్కా ఏ సంస్కార్ హే, ఇది మీ సంస్కారమా అడుగుతున్నారు బాబా. మీరు ఏదైతే నా సంస్కారం, నా స్వభావం అని అంటున్నారో అది మీదా? आप आत्मा हो, आत्मा हो ना, మీరందరూ ఎవరు? ఆత్మల బాడీ, ఆత్మే కదా, బాడీ తో నహీ हो ना.
శరీరం అయితే కాదు కదా. తో ఆత్మ కా సంస్కార్ క్యా హై? మరి ఆత్మ సంస్కారం ఏంటి? మీరందరూ ఆత్మలైతే और ఒరిజినల్ आपके संस्कार कौन से है? అయితే మీ ఒరిజినల్ మీ యొక్క సంస్కారం ఏంటి? जिसको आज आप मेरा कहते हो. ఈరోజు మీరు ఏదైతే నా సంస్కారం, నా స్వభావం ఇది ఏది అని నాది అంటున్నారు, అది మీదా రావణుదా? ఎవరిది? కిస్కా హై? ఆప్కా హై? మీదా? నహీ హై నా? కాదు కదా. తో మేరా క్యా కహతే హో? మరి మీరు చెప్పండి, నాది అని ఎందుకు అంటున్నారు? కైతే తో ఐసే హీ నా, మీరా సంస్కార్ ఐసే హై. మనం అనేటప్పుడు ఏమంటున్నా, నా సంస్కారం ఇలా ఉంది, నా సంస్కారమే అంతా అని అంటున్నారు కదా. తో ఆజ్ సే ఏ నహీ कहना మేరా సంస్కార్. ఈ రోజు నుంచి ఇలా అనొద్దు, నా సంస్కారము. కభీ యహా వహా సే ఉడ్కే కిచడా ఆ జాతా హై నా, గాలి ఏదైనా వేసింది అనుకోండి, ఇక్కడ అక్కడ చెత్త వచ్చేస్తుంది కదా. तो ये रावण की चीजें आ गई तो उसका मेरा कैसे कहते हो? అలాగే ఈ రావణుడు వస్తువు కూడా మీ దగ్గరికి వస్తుంది, మీది ఎలా అవుతుంది చెప్పండి? హే మేరా నహీ హై నా, ఇది నాది కాదు కదా. తో అభి కభీ నహీ कहना, ఇప్పటి నుండి మీరు ఎప్పుడు అనద్దు, జబ్ మేరా శబ్ద్ బోలో తో యాద్ కరో మై కౌన్ और मेरा సంస్కార్ క్యా హై. ఇప్పటి నుంచి ఎప్పుడు అనద్దు నా సంస్కారం. ఒకవేళ నాది అన్న శబ్దం వచ్చినట్లయితే గుర్తుంచుకోండి, నేనెవరు, నా సంస్కారం ఏంటి. అప్పుడు बॉडी कॉन्शियस में मेरा संस्कार है, आत्माभिमानी में ये संस्कार नहीं है. బాడీ కాన్షియస్లో నా సంస్కారం, కానీ ఆత్మాభిమానంలో ఈ సంస్కారం నాది కాదు. తో అవి ఏ భాష भी పరివర్తన కాదు. ఇప్పుడు ఈ మాట మాట్లాడే మాటలను కూడా, శబ్దాలను కూడా మార్చుకోవాలి. మేరా సంస్కార్ కహకే అల్బేలా హో జాతే. నా సంస్కారమే ఇంత, నా స్వభావమే ఇంత, నేనే ఇంత అని చెప్పి మిమ్మల్ని మీరు నిర్లక్ష్యం చేసుకోవద్దు. కహెంగే భావ్ నహీ హే సంస్కార్ హే అంటారు, భావం అది కాదు, సంస్కారం అది, అందుకే ఆటోమేటిక్గా వచ్చింది అని అంటారు. అలా కూడా అనొద్దు అంటున్నారు బాబా. అచ్చా దూసరా దబ్ క్యా కహతే? ఒకటి మేరా సంస్కారం, నా సంస్కారం. రెండో శబ్దం ఏమంటారు? నాది అనికి సంబంధించింది, మేరా స్వభావం. రెండోది ఏమంటారు? నా స్వభావం. అభి స్వభావ శబ్ద కిత్నా అచ్చా హై. ఈ స్వభావం అన్న శబ్దం కూడా ఎంత మంచిగా ఉపయోగిస్తారు. స్వాతో సదా అచ్చా హోతా హై. స్వయానికి సంబంధించింది అయితే ఎప్పుడు మంచిగానే ఉంటుంది. మేరా స్వభావ్ అచ్చా హోతా హై, ఖరాబ్ నహీ హోతా హై. నా స్వభావం, స్వయం యొక్క భావం మంచిదే ఉంటుంది కానీ చెడుది ఎప్పుడు ఉండదు. तो ये जो शब्द यूज करते हो ना, मेरा स्वभाव, मेरा संस्कार, अभी इस भाषा को चेंज करो. ఏవైతే మీ శబ్దాలను యూజ్ చేస్తున్నారు కదా, నా స్వభావం, నా సంస్కారం, ఈ భాషను మార్చుకోండి. జబ్బీ మేరా శబ్ద ఆవే, ఎప్పుడైనా నాది అన్న శబ్దం వచ్చినట్లయితే యాద్ కర్, గుర్తు చేసుకోండి, మేరా స్వభావ్ ఒరిజినల్ క్యా హై. నా స్వభావం ఒరిజినల్ ఏంటి గుర్తు చేసుకోండి. ఏ కౌన్ బోల్తా హై, ఇది ఎవరు మాట్లాడుతున్నారు? ఆత్మ బోల్తీ హై యా మేరా సంస్కార్ హై? ఆత్మ అంటుందా ఇది నా సంస్కారం అని? तो जब ये सोचेंगे ना, तो अपने ऊपर ही हंसी आएगी. ఎప్పుడైతే మీకు అనిపిస్తుందో ఒకసారి నా స్వభావం, నా సంస్కారం అని ఇలా అంటూ ఉంటాం కదా, మనం ఒరిజినల్ స్వభావం, ఒరిజినల్ సంస్కారం ఏంటో గుర్తు చేసుకున్నట్లయితే మనకు మనపైన నవ్వు వస్తుంది కదా, ఏంటి నేను ఎలా అంటున్నాను అని. ఆయేగినా హసి, నవ్వు వస్తుందా? హసి ఆయేగితో జో కిట్ కత్తే హో ఓ ఖతం హో జాయ్. ఎప్పుడైతే నవ్వు వస్తుందో, ఏదైతే గొడవ పెడుతుందో ఆ గొడవ ఏమవుతుంది? సమాప్తం అయిపోతుంది. అంటే ఒక్కొక్కసారి మనం అనవసరంగా మాట్లాడేస్తుంటే, గొడవ పడుతూ ఉంటే మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే ఇదేంటి నేను ఇలా అనేసాను అనేసి మనకు నవ్వు వస్తుంది కదా, అప్పుడు ఇలా అనుకోమంటున్నారు. इसके कहते हैं भाषा का परिवर्तन करना, अर्थात हर आत्मा के प्रति स्वमान सम्मान में रहना. భాషను పరివర్తన చేసుకోవటము అంటే అర్థం చెప్తున్నారు, ప్రతి ఆత్మ ప్రతి స్వమానం గౌరవంలో ఉండటం, అలా చూడటం. స్వయం బి సదా స్వమానమే రహో, స్వయం కూడా సదా స్వమానంలో ఉండండి. ఔరం కో బి స్వమానమే దేకో, ఇతరులను కూడా అదే స్వమానంతో చూడండి. स्वमान से देखेंगे ना, స్వమానంతో చూస్తారు కదా, फिर जो कोई भी बातें होते, ఏ విషయాలైతే జరుగుతాయి, जो आपको भी पसंद नहीं है, कभी भी
कभी भी कोई किट-पिट होते है तो पसंद आता है? नहीं आता है ना? అయితే బాబా ఏమంటున్నారంటే స్వమానం ద్వారా చూసినట్లయితే అది ఏ విషయాలైనా జరిగినా అది మీకు నచ్చదు. నచ్చని విషయమైనా కావచ్చు. ఏదైనా గొడవ జరుగుతున్నా కూడా మీకు నచ్చుతుందా? నచ్చదు కదా! तो देखो कि एक देखो స్వమాన్సే. ఏదైనా కావచ్చు, అది నచ్చిందైనా కావచ్చు, నచ్చకపోయిందైనా కావచ్చు. ఒకరికొకరు మాత్రం ఎలా చూసుకోవాలి? స్వమానంతోనే చూసుకోండి. స్వమానంతో చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే సమ్మానం అనేది వస్తుంది అంటున్నారు. ఏ విశేష ఆత్మ హై. మీకేమని వస్తుందంటే ఆటోమేటిక్‌గా మీరు స్వమానంలో ఉంటూ అవతల వాళ్ళని స్వమానంలో చూస్తే ఆ ఎదురుగున్న వాళ్ళెవరు? విశేషమైనటువంటి ఆత్మ. ఈ బాప్‌కే పాలనా వాली బ్రాహ్మణ ఆత్మ హై. తండ్రి యొక్క పాలనలో పాలించబడినటువంటి బ్రాహ్మణ ఆత్మ అని. ఏ కోటోమే కోయ్. వీళ్ళెవరు ఎదురుగా ఉన్నవాళ్ళు? కోటిలో కొద్దిమంది, కొద్దిలో బహు కొద్దిమంది. ఆ బహు కొద్దిమందిలో ఏ ఒక్కరు అన్నారు కదా! వారు వీరు. कोई में भी कोई आत्मा है. सिर्फ एक बात करो, अपने नैनों में बिंदी को समा दो. బస్. కేవలం ఒకే విషయం చేసుకోండి. మీ నయనాల్లో బిందువుని ఇముడ్చుకోండి. బస్ అంతే. एक बिंदी से तो देखते हो, दूसरी बिंदी भी समा दो तो कुछ भी नहीं होगा. మెహనత్ కర్నీ नहीं पड़ेगी. ఎప్పుడైతే బిందువుగా ఈ బిందువును చూస్తూ ఉన్నట్లయితే మీకు కష్టం అనేది రాదు. ఈజీగా వాళ్ళని మనం ఇముడ్చుకోగలుగుతాము అంటున్నారు. జైసే ఆత్మ ఆత్మకో దేఖ్ రహే హై, ఆత్మ ఆత్మ సే బోల్ రహే. ఎలా అంటే ఆత్మ ఆత్మను చూస్తుంది, ఆత్మ ఆత్మతో మాట్లాడుతుంది. ఆత్మిక వృత్తి, ఆత్మిక దృష్టి బనం. ఆత్మిక వృత్తిని, ఆత్మిక దృష్టిని తయారు చేసుకోండి. సమజా క్యా కర్నా హై? అర్థమైంది ఏం చేయాలన్నది? అభి మేరా సంస్కార్ కభీ నహీ కర్. ఇప్పుడు ఏమనకూడదు? నా సంస్కారం, నా స్వభావం అనేది ఎప్పుడు అనకూడదు. స్వభావ్ కహో తో స్వాకే భావ్ మే రెహనా. స్వభావం అని అన్నట్లయితే స్వయం యొక్క భావంలో ఉండండి. స్వయం యొక్క భావం ఏంటి? ఆత్మిక భావం. అదే దానిలో ఉండాలి. ठीक है ना? ఓకేనా? बाप दादा यही चाहते हैं कि ये पूरा वर्ष चाहे सीजन 6 मास चलती है, लेकिन पूरा ही वर्ष सभी को जब भी मिलो, जिससे भी मिलो, चाहे आपस में, चाहे और आत्माओं से, लेकिन जब भी मिलो, जिससे भी मिलो, उसको संतुष्टि का सहयोग दो. బాబా మిలనం అనేది 6 నెలలు నడుస్తుంది. కానీ బాప్ దాదా ఏం కోరుకుంటున్నారంటే పూర్తి సంవత్సరం ఎప్పుడు కలిసినా, ఎవరితో కలిసినా అది పరస్పరంలో కావచ్చు, వేరే వాళ్ళతో కావచ్చు, ఎలా కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు. మీరు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి హెల్ప్ ఏంటంటే సంతుష్టత. ఇదే ఇవ్వండి. స్వయం भी संतुष्ट रहो. మీరు స్వయం ఎలా ఉండాలి? సంతుష్టంగా ఉండండి. और दूसरों को भी संतुष्ट करो. అలాగే ఇతరులను కూడా ఏం చేయాలి? సాటిస్ఫాక్షన్ చేయాలి. అలాగే ఉండాలి. ఎప్పుడు కలిసినా, ఎలా కలిసినా, ఏ విధంగా కలిసినా. ఈ సీజన్ కా స్వమాన్ హే. ఈ సీజన్ యొక్క స్వమానం ఏంటంటే సంతుష్టమని, సదా సంతుష్టమని. ఏమిచ్చారంటే వరదానం బాబా? సంతుష్టమని. అది కూడా ఎలాగా? సదా సంతుష్టమని. బాయి బి మనీ హే, మనా నహీ హోతా, మనీ హోతా హై. సోదరులు కూడా ఎవరు? మనులే. మన అనేది ఎక్కడ ఉండదు. మన అంటే సంతుష్టమనే కానీ సంతుష్ట మన అనే ఎక్కడ ఉండదు. పదమే సంతుష్టమని. ఏక్ ఆత్మ హర్ సమయ సంతుష్టమని. ఒక్కొక్క ఆత్మ ప్రతి సమయం ఎలాగుండాలి? సంతుష్టమని. और స్వయం సంతుష్ట होंगे तो ఎప్పుడైతే మీరు స్వయం సంతుష్టంగా ఉన్నట్లయితే దూసరే కో భీ సంతుష్ట కరే. ఇతరులను కూడా ఏం చేస్తారు? సంతుష్టపరచగలుగుతారు. సంతుష్ట రెహనా और సంతుష్ట కర్నా. సంతుష్టంగా ఉండాలి, సంతుష్టపరచాలి. ఠీక్ హై? ఓకేనా? పసందే హై? అందరికి ఇష్టమేనా అలా ఉండడం? అందరికి ఇష్టమైతే చేతులు ఎత్తమంటున్నారు. అందరూ చేతులు ఊపారు. बहुत अच्छा, చాలా బాగుంది. ముబారక్ హో. శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. अच्छा, कुछ भी हो जाए, अपने स्वमान की सीट पर एकाग्र रहो, भटको नहीं. ఏమైనా జరగనియండి, మీ స్వమానమైన సీటు పైన ఏకాగ్రమై కూర్చోండి, భ్రమించద్దు. కభీ కిసి సీట్ పర్, కభీ కిసి సీట్ పర్ నహీ. ఒకసారి ఈ సీటు పైన, ఒకసారి ఆ సీటు పైన.
ఇటు అటు తిరుగుతూ ఉండొద్దు. अपने स्वमान की सीट पर ఏకాగ్ర మీ స్వమానమైన సీట్ పైన ఏకాగ్రలై ఉండండి. और ఏకాగ్ర सीट पर सेट होके अगर कोई भी बात आती है तो మీరు ఒకవేళ ఏకాగ్రమైన మీద సీటుపై సెట్ అయ్యారు. ఆ సీటుపై సెట్ అయినప్పుడు ఏ విషయమైనా వచ్చినట్లయితే ఏ కార్టూన్ షోకే మువాఫిక్ దేకు. మీ ఎదురుగా ఉన్నదేంటి? కార్టూన్ షో. అలా చూడండి. కార్టూన్ దేఖనా అచ్చా లేతే ఎవరికైనా కార్టూన్ చూడడం మంచిగా అనిపిస్తుంది కదా! తో ఏ సమస్య నహీ హై. ఇది సమస్య కాదు మీ ఎదురుగా ఉన్నది. కార్టూన్ షో చల్ రహా హై. కార్టూన్ షో నడుస్తూ ఉంది. कहीं शेर आता है, कहीं बकरी आती है, कोई बिच्छू आता है, कोई छिपकली आती है, गंदी है. కార్టూన్ షో హై. ఈ కార్టూన్ షోలో ఒకసారి పులి వస్తుంది, ఒకసారి మేక వస్తుంది, ఒకసారి తేలు వస్తుంది, ఒకసారి బల్లి వస్తుంది. బల్లి అంటే ఎవరికి అసహ్యంగా అనిపిస్తుంది. ఏదైనా కావచ్చు, అది కార్టూన్ షో. అప్ని సీట్ సే అప్సెట్ నహీ హో. ఏదొచ్చినా కానీ మీ సీట్ నుండి అప్సెట్ మాత్రం కావద్దు. ఆ సీట్ పైనే ఉండండి. మజా ఆయేగా. అలా చూస్తే మీకు చాలా ఆనందం వస్తుంది. అలా చూసినప్పుడు ఏ పరిస్థితి అయినా వచ్చినప్పుడు మీ స్వమానమైన సీటు పైన ఏకాగ్రమే చూసినప్పుడు. अच्छा, चारों ओर के राज दुलारे बच्चों को सर्वस्नेही, सहयोगी, समान बनने वाले बच्चों को सदा अपने श्रेष्ठ स्वभाव और संस्कार को स्वरूप में इमर्ज करने वाले बच्चों को सदा सुख देने, सर्व को स्नेह देने वाले बच्चों को सदा संतुष्ट मनी बन संतुष्टता की किरणें फैलाने वाले बच्चों को बाप दादा का याद प्यार और నమస్తే. 4 వైపులా ఉన్నటువంటి రాజా అల్లారు ముద్దు పిల్లలకు సర్వస్నేహి, సహయోగి, సమానంగా అయ్యేటటువంటి పిల్లలకు సదా మీ యొక్క శ్రేష్ఠ స్వభావం మరియు సంస్కారంని స్వరూపంలో ఇమర్జ చేసుకునేటటువంటి పిల్లలకు సదా సుఖమిస్తూ సర్వులకు స్నేహం ఇచ్చేటటువంటి పిల్లలకు సదా సంతుష్టమనిగై సంతుష్టిత యొక్క కిరణాలని వ్యాపింపచేసే పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. వరదానం. శుభ చింతన మరియు శుభ చింతక స్థితి యొక్క అనుభవం ద్వారా శుభ చింతన మరియు శుభ చింతకులు ఈ స్థితి యొక్క అనుభవం ద్వారా బ్రహ్మబాబ్ సమాన్ బ్రహ్మబాబా సమానమైన మాస్టర్ దాతలుగా కండి. శుభ చింతన మరియు శుభ చింతకులు అంటే శుభ చింతన చేసేవారు శుభ చింతకులు. ఈ స్థితి యొక్క అనుభవం ద్వారా బ్రహ్మబాబా సమానమైన మాస్టర్ దాతలుగా కండి. ब्रह्मा बाप समान मास्टर दाता बनने के लिए బ్రహ్మ బాబా సమానంగా మాస్టర్ దాతలుగా అవ్వడం కోసం బ్రహ్మ బాబా సమానమైన మాస్టర్ దాతలుగా అవ్వడం కోసం ఈర్ష్య, घृण और క్రిటిసైజ్ ఈర్ష్య, ద్వేషం మరియు క్రిటిసైజ్ వ్యంగ్యంగా మాట్లాడటం, अपहेलना చేయటం. इन तीनों बातों से ఈ 3 విషయాల నుండి ఈర్ష్య, ద్వేషం మరియు క్రిటిసైజ్ ఈ 3 విషయాల నుండి ముక్తులుగా ఉంటూ సర్వకే ప్రతి సర్వుల ప్రతి శుభచింతకులుగా అవ్వండి. और शुभ चिंतन स्थिति का अनुभव करो మరియు శుభ చింతన యొక్క స్థితిని అనుభవం చేయండి. क्योंकि ఎందుకంటే जिसमें ईर्ष्या के अग्नि होते हैं ఎవరిలో అయితే ఈర్ష్య యొక్క అగ్ని ఉంటుందో वो स्वयं जलते और स्वयं తగలబడతారు, दूसरों को परेशान करते.
ఇతరుల్ని బాధ పెడతారు. घृणा वाले खुद भी गिरते हैं. ద్వేషం కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు స్వయం పడిపోతారు, ఇతరులను కూడా పడగొడతారు. ద్వేష భావన ఉన్నవారు. और हंसी में भी క్రిటిసైజ్ करने वाले, చూడండి హాస్యంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. అలా చేసేవాళ్ళు క్రిటిసైజ్ చేస్తారు, వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటారు. ఆత్మకు హిమ్మత్హీన్ బనాకర్, అంటే జోక్ చేసామని అంటారు, అపహేళనగా మాట్లాడుతూ ఆ ఆత్మ యొక్క ధైర్యాన్ని తగ్గిస్తారు, తగ్గించి దుఃఖి చేస్తారు. इसलिए इन तीनों बातों से, అందుకే ఈ మూడు విషయాల నుండి ఈర్ష్య, ద్వేషం, క్రిటిసైజ్ చేయటం, ఈ మూడు విషయాల నుండి ముక్తులుగా ఉంటూ శుభచింతక స్థితి కా అనుభవం ద్వారా, శుభచింతక స్థితి యొక్క అనుభవం ద్వారా దాతాకే బచ్చే మాస్టర్ దాతా బను, దాత పిల్లలైన మీరు ఏమవ్వాలి? మాస్టర్ దాతలుగా అవ్వాలి. ఈ మూడింటిని ముక్తులుగా ఉంటూ శుభచింతక స్థితి యొక్క అనుభవం ద్వారా దాత పిల్లలైన మీరు ఏం కావాలి? మాస్టర్ దాతలుగా అవ్వండి. స్లోగన్: మన్, బుద్ధి और సంస్కారం పర్, మనస్సు, బుద్ధి మరియు సంస్కారాల పైన సంపూర్ణ రాజ్య కర్నే వాళ్ళ, సంపూర్ణ రాజ్యం చేసేవారే, మనస్సు, బుద్ధి, సంస్కారాలపై సంపూర్ణ రాజ్యం చేసేవారే స్వరాజ్య అధికారి బన్, స్వరాజ్యాధికారిగా కండి. మీ శక్తిశాలి మనసా ద్వారా సకాస్ ఇచ్చేటటువంటి సేవ చేయండి. ఈరోజు పాయింట్ చెప్తున్నారు, ఆ బ్రాహ్మణ్ బచ్చే तना हो, तन से ही सारे वृक्ष को सकास पहुंचते हैं. బ్రాహ్మణ పిల్లలైన మీరు కాండం, ఈ కల్ప వృక్షానికి మీరెవరు? కాండంలో ఉన్నారు. కాండం నుండే మొత్తం వృక్షానికి శక్తి చేరుకుంటుంది. తో ఆ విశ్వకు సకాస్ దేనే వాలే బను, అందుకే మీరు విశ్వానికి శక్తినిచ్చేవారుగా అవ్వండి. అగర్ 20 सेंटर 30 सेंटर या 2-250 सेंटर या जोन ये बुद्धि में रहेगा तो बेहद में सकास नहीं दे सकेंगे. इसलिए हद्दों से निकल अब बेहद की सेवा का पाठ आरंभ करो. 20 సెంటర్లు, 30 సెంటర్లు, 250 సెంటర్లు, జోను, ఇది బుద్ధిలో ఉన్నట్లయితే అనంతమైన శక్తిని మీరు ఇవ్వలేరు. అంటే ఇన్ని సెంటర్లకు నేను అని అనుకుంటే, అందుకే హద్దు నుండి బయటకు వచ్చి ఏమంటున్నారంటే, బాబా అనంతం యొక్క సేవ యొక్క పాత్రని అభినంచండి. నేను కూడా బాబా చెప్పారు కదా, అనంతంగా మీరు సేవ చేస్తే హద్దులో ఉండే వాళ్ళకు కూడా ఆటోమేటిక్గా శక్తి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మీరు అనంతమైన సేవ ప్రారంభిస్తారో ఈ హద్దు గల ఈ సెంటర్లు అన్నిటికీ ఆటోమేటిక్గా శక్తి లభించేస్తుంది. బేహద్ మే జానే సే, అనంతంలోకి వెళ్ళటం ద్వారానే హద్దుకి బాతే ఆపే హీ छूट जाएंगे, హద్దు యొక్క విషయాలు ఆటోమేటిక్గా ముక్తులైపోతాయి. బేహద్ కి సకాస్ సే, అనంతమైన శక్తితో పరివర్తన హోనా ఏ ఫస్ట్ సేవా కా రిజల్ట్ హై. అనంతమైన శక్తితో పరివర్తన జరగటం ఇది ఫాస్ట్ సేవ చేసేందుకు రిజల్ట్. మీరు ఫాస్ట్గా సేవ చేస్తున్నారంటే రిజల్ట్ ఏంటంటే పరివర్తన జరుగుతుంది అంటున్నారు. ఈరోజు స్వమానము, मैं ఆత్మ మనుష్య సృష్టి వృక్షక తనాహు, ఆత్మనైన నేను ఈ మనుష్య సృష్టి రూపి వృక్షానికి కాండాన్ని. ఆత్మనైన నేను మనుష్య సృష్టి రూపి వృక్షానికి కాండాన్ని. యోగా అభ్యాసము. बीज रूप वृक्षपति शिव बाबा आदि पिता ब्रह्मा बाबा के साथ సృష్టి రూపి వృక్షకే తన్మేహం. ఏం ఆలోచించాలంటే, బీజరూపుడైన వృక్షపతి శివబాబా, ఆది పిత బ్రహ్మబాబాతో పాటు మొత్తం సృష్టి యొక్క వృక్ష రూపం యొక్క కాండంలో నేను ఉన్నాను. ముగ్గురం కలిసి
ఉన్నాం. अपनी सर्व मनुष्यात्मों रूपी वंशावली, సర్వ ఆత్మల మనుష్య రూపి వంశావళి, టాల్ టాలియా, కొమ్మలు రెమ్మలు, సకాస్ దేకర్ శక్తినిస్తూ ఖుషహాల్ బనా రహే హూం, సంతోషంగా వారిని తయారు చేస్తూ ఉన్నాను, మంచిగా వారిని తయారు చేస్తూ ఉన్నానని యోగా అభ్యాసంలో మనం ఇమాజినేషన్ చేసుకోవాల్సిందే. ధారణ ఇంప్లిమెంట్ చేయాల్సిన పాయింట్, హద్దు సే నికల్, హద్దు నుండి వెలువడి, విశ్వకో సకాస్ దేనా అనే, విశ్వానికి మనం శక్తిని ఇవ్వాలి. హద్దుగాల కాకుండా విశ్వానికి శక్తిని ఇవ్వాలి. విచారసాగర మంత్రం చేయాల్సిన పాయింట్, హద్దే కౌన్ కౌన్ సి హై, హద్దు గలవి ఏమేమి, జో బాధా బంతి హై, అది మనల్ని బంధింప చేస్తుంది. హద్దు గలవి ఏవైతే ఉన్నాయో అవి మనల్ని బంధింప చేస్తుందో వాటి నుండి మనం ఏం అవ్వాలి, అతీతమైతే అప్పుడు అనంతంలోకి వెళ్ళే సేవ చేయగలుగుతాం. వాటిని ఆలోచించి వాటి నుండి మనం విముక్తులయ్యే ప్రయత్నం చేయాలి. ఓం శాంతి. బాబా ఏం చెప్తున్నారు? ఉమ్. ఎప్పుడైతే మనం స్వమానంలో ఉంటూ ఇతరులని స్వమానంలో చూస్తామో ఆటోమేటిక్గా గౌరవం అనేది వస్తుంది. వాళ్ళు ఎలా ఉన్నా మనం మాత్రం వాళ్ళ ప్రతి గౌరవ భావన వస్తుంది. ఆ విధంగా క్వాలిటీస్ కూడా బ్రహ్మబాబు క్వాలిటీస్ కూడా ముందులో ఉండాలి కదా, అది మీకు నచ్చుతుంది, నచ్చకపోవడం అంటూ ఉంటుంది. అవి లేకుండా తెచ్చుకోవచ్చు బ్రహ్మబాబు ఆ ప్రేమ ఉండండి. వస్తే మనస్తారు మనస్తారు ఆచార్య వేరే నా సంస్కారం అనుకోకూడదు, సంతృష్టి పడినప్పుడు మనసాలో శుభభావన శుభకామన ఉంటారు. నా సంస్కారం మీ సంస్కారం ఎక్కడి నుంచి వచ్చింది, మీరు ఆత్మ కదా, మీ సంస్కారం అంటే ఆత్మస్వరూపంలో ఉన్నప్పుడు మీ సంస్కారం అంటే ఈ విజయ సంస్కారం గుర్తు చేస్తాం. ప్రతిదానికి ఏమైనా మన పాడు వచ్చింది, ఆ సంస్కారం మనకు అలవాటు అయితే ఈ సంస్కారం దేహానికి సంబంధించి మనం నాది అని దేహం సదర్శన ఆది అన్నది రూపం ఆదిలో అనాదిలో ఆదిలో దేవత స్వరూపం, అనాదిలో భగవంతుడి దగ్గర పరిపూర్ణంగా తెలుసుకున్నాం. తర్వాత దేవత స్వరూపం, తర్వాత పూర్తి దేవత స్వరూపం. ఎవరికి ఏ సినిమా బయటపడుతుంది అడుగుతున్నారు. అలాగే అవతల వాళ్ళలో కూడా అదే చూడాలి అంటున్నారు. ఆ కోటిలో కొద్దిమంది, కొద్దిలో బహుకొద్ది మంది ఎవరున్నారో వాళ్ళే వీళ్ళు నా ఎదురుగా ఉన్నవాళ్ళు అనేది కూడా చూడమని. తెలంగాణ రకరకాల మనకి అప్పుడు భయప్రాంతులు ఏమి ఉండవు, మామూలుగా సమానం లేకపోతే అంత రాజ్యాధికారిగా, అంత సమయం మనం రాజ్యాధికారిగా అంటే ఇక్కడ
స్వయం పైన ఎంత అధికారం ఉంటుందో సూక్ష్మ కర్మేంద్రియాలపైన, స్థూల కర్మేంద్రియాలపైన అదే సంస్కారం అక్కడ పట్టుకెళ్తాం కాబట్టి అంతే సమయం అక్కడ కూడా ఉంటాము అంటున్నారు. ఇంకా రకరకాల హ్మ్. దానికి దగ్గర చూష आवाज की दुनिया से चले दूर कहीं दूर चले आवाज की दुनिया से चले दूर कहीं दूर चले चांद सितारों से चांद सितारों से दूर बड़ी दूर चले आवाज की दुनिया से चले दूर कहीं दूर चले आवाज की दुनिया से चले दूर कहीं दूर चले जहाँ देह का दुनिया का कोई भान नहीं है जहाँ देह का दुनिया का कोई भान नहीं है कोई गम नहीं हलचल नहीं तूफान नहीं है कोई गम नहीं हलचल नहीं तूफान नहीं है बड़ी शान से खुशियों से भरपूर हो निकले बड़ी शान से खुशियों से भरपूर हो निकले आवाज की दुनिया से चले दूर कहीं दूर चले आवाज की दुनिया से चले दूर कहीं
ना कोई समय की सीमा, रिश्तों का ना कोई बंधन। वहाँ ना कोई समय की सीमा, रिश्तों का ना कोई बंधन। बड़ी सलोनी सी मधुर शांति है, ये समझे जाने हमारा ही मन। बड़ी सलोनी सी मधुर शांति है, ये समझे जाने हमारा ही मन। सभी शक्तियाँ अतीन्द्रिय सुख खजाने हमें मिले। सभी शक्तियाँ अतीन्द्रिय सुख खजाने हमें मिले। आवाज की दुनिया से चले दूर कहीं, दूर चले, आवाज की दुनिया से चले दूर कहीं, दूर चले। चांद सितारों से, चांद सितारों से दूर, बड़ी दूर चले। आवाज की दुनिया से चले दूर कहीं, दूर चले। आवाज की दुनिया से चले दूर कहीं,